తెలంగాణ తిరుపతిగా పేరు మోసింది. గత ప్రభుత్వ హయాంలో అద్భుతమైన ఆలయంగా రూపుదిద్దుకుంది కూడా. అలాంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ప్రత్యేక ఆలయ మండలి ఏర్పాటుకు అడుగు ముందుకు పడటం లేదట. కొత్త పాలక మండలిని త్వరలోనే ప్రకటిస్తామని ఏలికలు ప్రకటించి ఏడాది దాటినా దాని ఊసే కనిపించడం లేదట. ధర్మకర్తల మండలిలో పదవులు ఆశిస్తున్న అధికార పార్టీ నేతలు తమ ప్రయత్నాలు తాము ముమ్మరం చేశారట. పదవుల కోసం ఆశావహులు అటు ముఖ్య నేతలతో పాటు ఇటు నరసింహస్వామి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నారట. కరుణించు నరసింహ, పాలక మండలిలో పదవిప్పించు స్వామి, నరసింహస్వామి చుట్టూ నేతల ప్రదక్షిణలు, ముఖ్య నేతల చుట్టూ చక్కర్లు. యాదగిరిగుట్ట పాలక మండలిపై నేతల కర్చీఫ్. ఆశావాహకులకు హామీ ఇవ్వలేకపోతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. గత ప్రభుత్వం 1250 కోట్ల ఖర్చుతో యాదగిరిగుట్ట ప్రధాన ఆలయాన్ని పునర్నిర్మించింది. ఆ తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిపోయింది. సెలవు రోజుల్లో 50,000 మంది భక్తుల వరకు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. నిజాం కాలం నుంచే యాదగిరిగుట్ట దేవస్థానానికి ధర్మకర్తల నియామకం ప్రారంభమైంది. 1966లో రూపొందించిన దేవాదాయ చట్టం ప్రకారం ఆలయానికి వంశపారంపర్యంగా ఉండే ధర్మకర్త పాలక మండలి చైర్మన్ గా ఉంటారు. మరో 8 మంది సభ్యులుగా ఉండేవారు. చివరిసారిగా 2008లో ఏర్పడిన ధర్మకర్తల మండలి 2010 వరకు కొనసాగింది. అప్పటి నుంచి 15 ఏళ్లుగా పాలక మండలి లేకుండానే ఆలయ నిర్వహణ జరుగుతోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనికోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టాన్ని సవరించారు. కొత్త చట్టం ప్రకారం 18 మందితో పాలక మండలి ఏర్పాటు కావాలి. దీనిలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన 9 మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీళ్లతో పాటు వంశ పారంపర్య ధర్మకర్త, వివిధ కేటగిరీలకు చెందిన అధికారులు ఉంటారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కేటగిరీల్లో సభ్యులను ఎంపిక చేస్తారు. ఇక 4 జనరల్ కేటగిరీలో నియమిస్తారు. సభ్యుల ఎంపికలో ఆధ్యాత్మికత, సేవాగుణాలు, సచ్చీలత లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. బోర్డులో తెలంగాణకు చెందిన వారినే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి కూడా ప్రాతినిధ్యం కల్పించాలన్న యోచనలో ఉంది ప్రభుత్వం. దానివల్ల జాతీయ స్థాయిలో ఆలయ ప్రాధాన్యం పెరుగుతుందని భావిస్తోంది. సేవా తత్పరత కలిగిన పారిశ్రామిక, ఆధ్యాత్మికవేత్తలు, వివిధ రంగాల్లోని నిష్ణాతులను నియమించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. యాదగిరిగుట్ట పాలక మండలి ఏర్పాటుకు అసెంబ్లీ ఆమోదం పొంది ఏడాది గడిచినా బోర్డు చైర్మన్, కమిటీ సభ్యుల నియామకంపై అడుగు ముందుకు పడడం లేదు. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో లేకున్నా చాలా మంది నేతలు పార్టీ వెన్నంటే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రానివారు, ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డ నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అధికార పార్టీకి చెందిన వీళ్లతో పాటు వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఇతర ప్రముఖులు ట్రస్ట్ బోర్డు పదవులపై ఆసక్తి చూపుతున్నారట. వీరంతా తమ నేతల ద్వారా లాబింగ్ చేస్తున్నారట. తమకు ధర్మకర్త పదవి ఇప్పించాలని పలువురు పైరవీలు ముమ్మరం చేశారట. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరుడు ఒకరు టెంపుల్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారట. ఆలేరు నియోజకవర్గానికి చెందిన యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, టీపీసీసీ మాజీ సభ్యుడు జనగామ ఉపేందర్ రెడ్డి, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు నీలం పద్మ బోర్డు పదవులు ఆశిస్తున్నారట. భువనగిరి నియోజకవర్గానికి చెందిన పోత్నర్ ప్రమోద్ కుమార్, జహంగీర్తో పాటు మునుగోడు నుంచి కొందరు నేతలు ఆశావహులుగా ఉన్నారట. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రరావు, లక్ష్మీనారాయణ రెడ్డి టెంపుల్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారట. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలకు చెందిన ఆయన అనుచరులు కూడా బోర్డు పదవులు ఆశిస్తున్నారట. సీనియర్ నేత జానారెడ్డి అనుచరులు కొండేటి మల్లయ్య వంటి వారు కూడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నారట. తమ అనుచరులకు పాలక మండలి పదవులు ఇప్పించుకునేందుకు నేతలు పోటీలు పడుతున్నారట. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లాలో ఈ ఇద్దరు సీనియర్ నేతలు మాత్రమే కాదు, జిల్లా రాజకీయాల్లోనూ కీ రోల్ వీరిదే అని చెప్తారు. పాలక మండలిలో తమ అనుచరులకు పెద్దపీట వేయాలని వాళ్ళిద్దరూ పట్టుబడుతున్నారట. మరోవైపు రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవులు ఆశిస్తున్న సీనియర్ నేతల్లో ఎవరో ఒకరిని చైర్మన్ పదవికి ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. బోర్డు ఏర్పాటుకు అడ్డంకులన్నీ తొలగిన చైర్మన్ నియామకం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందట.
బోర్డు పదవుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర స్థాయి నేతల ఇళ్ల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నారట. పార్టీ నాయకుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తుండటంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారట. ప్రభుత్వం ఎవరిని నామినేట్ చేస్తుందో స్పష్టత రాలేదని చెప్పినా వాళ్లు వినిపించుకోవడం లేదట. పదవి రాదని చెప్పలేక, హామీ ఇవ్వలేక నేతలు తలపట్టుకుంటున్నారట. ఇక తమకు బోర్డు పదవిని ప్రసాదించాలంటూ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి చుట్టూ కూడా ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నారట. అయితే ఆ లక్ష్మీ నరసింహుడు వీరి మొరలు ఏ మేరకు ఆలకిస్తాడో చూడాలి.